Hi, hello, namaste. Welcome to Ananta TV. దువ్వాడ శ్రీనివాస్ తాను అడల్టరీ బంధంలో ఉన్నామని అదేమీ చట్ట వ్యతిరేకం కాదని దివ్వెల మాదిరి అనే వైసీపీ మహిళా కార్యకర్త మీడియా ముందు అడ్డగోలుగా వాదిస్తుంది. ప్రస్తుతం తెలుగు మీడియాలో తెలుగు సోషల్ మీడియాను వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను ఆయన భార్య దువ్వాడ వాణి దివ్వెల మాదిరి విషయంలో ఎంత సంచలనంగా మారిందో చూస్తూనే ఉన్నాం. ఇక మాదిరి చెప్తున్నట్లుగా అడల్టరీ అంటే అది శారీరక సంబంధమే, ఇదేమీ తప్పు కాదని ఆమె చెప్తోంది. పైగా సుప్రీంకోర్టు కూడా ఇదే విషయం చెప్పిందని అంటుంది. పెళ్లి కాని వాళ్ళు సహజీవనమని, అదే పెళ్లైన వాళ్ళు చేస్తే అడల్టరీ అని ఆమె సమర్థించుకుంటోంది. మాధురి చెప్తున్నది నిజమే. వైవాహితుడైన వ్యక్తి వివాహం చేసుకున్న మరో మహిళతో శారీరక సంబంధం పెట్టుకోవడం అనేది అడల్టరీ. ఇక అది శిక్ష పడే అంత నేరం కాదని 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసింది. ఈ తీర్పు చెప్పక ముందు వరకు వివాహితుడైన ఒక పురుషుడు తన భార్యతో కాకుండా మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం నేరం. తర్వాత ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వారు వివాహేతర బంధాలు పెట్టుకోవచ్చు. అయితే ఈ అడల్టరీ కారణంతో విడాకులు తీసుకోవచ్చు. అడల్టరీ అనేది కరెక్ట్ అని మాదిరి సమర్థించుకుంటున్నా ఇది మాత్రం నైతికంగా సరికాదు. ఇక వివాహ వ్యవస్థకు ముగింపు పలికే తప్పుడు చర్యగా సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. తాము కలిసి ఉండడం శారీరక సంబంధం కొనసాగించడాన్ని అడల్టరీగా చెప్పుకొని చట్టపరంగా సమస్యలు లేకుండా మాదిరి అలాగే దువ్వాడ శ్రీను చూసుకుంటున్నారు. కానీ నైతికంగా చూస్తే ఇద్దరికి వేర్వేరు కుటుంబాలున్నాయి, పిల్లలు కూడా ఉన్నారు. పైగా వారు విడాకులు కూడా తీసుకోలేదు. ఇలాంటప్పుడు వారు సమాజానికి ఏం సందేశం ఇస్తారు అన్నది కూడా మాదిరి చెప్తే బాగుంటుంది అని అంటున్నారు. ఇది దివ్వెల మాదిరి అస్సలు ఊహించుండరు. ఓవైపు తాను చనిపోతానని అంటుంటే మరోవైపు ఆమెపై కేసు రాసి పోలీసులు షాక్ ఇచ్చారు. ఇప్పుడు వ్యవహారం మరో మలుపు తిరిగేలా ఉంది. చట్ట ప్రకారం ఆత్మహత్యకు యత్నించడం కూడా నేరమే. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో ఎఫ్ఐఆర్ ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వెల మాదిరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు ప్రధాన కారణం ఆమె నిన్న యాక్సిడెంట్ చేయడమే. నిన్న ఆత్మహత్యకు యత్నించిన మాదిరి ఆ ఆవేశంలో కారు ప్రమాదం చేసి మరో కారును తన కారుతో ఢీకొట్టారు. ఆ తర్వాత గాయాల పాలయ్యారు. దాంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించి తర్వాత మెరుగైన ట్రీట్మెంట్ కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తాను చనిపోవడానికే ఆ కారును యాక్సిడెంట్ చేశానంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇలా కావాలనే రోడ్డు ప్రమాదం చేసినందుకు పోలీసులు కూడా ఆమెపై కేసు రాశారు. ఇక నిన్న పలాస హైవేపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమె ప్రయాణించిన కారు తుక్కుతుక్కైంది. అయితే ఆమె చనిపోవడానికి ఇలా చేశానని చెప్తున్నా కూడా చట్టం లెక్కలు వేరుగా ఉంటాయి. ఆమె నిర్లక్ష్యంగా కార్ డ్రైవింగ్ చేసి ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా ప్రవర్తించారని భావిస్తూ కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 125 ప్రకారం కేసు రాశారు. అయితే తనపై తన పిల్లలపై అసత్య ఆరోపణలు చేసిన దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి తనకు క్షమాపణ చెప్పకపోతే ఏదో ఒక టైంలో తాను చనిపోతానని మాదిరి అన్నారు. అందువల్ల ఆమె వ్యవహార శైలి పోలీసులకు టెన్షన్ తెప్పిస్తోంది. ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ టెక్కలిలో కొత్త ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో మాదిరి కూడా ఉన్నారు. ఇక ఆ ఇంటికి వాణిని అనుమతించట్లేదు. ఆ ఇంటి నిర్మాణంలో తన డబ్బు కూడా ఉందని అంటున్న వాణి తనను తన ఇద్దరు కూతుర్లను కూడా ఆ ఇంట్లోకి రానివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకు దువ్వాడ శ్రీనివాస్ ఒప్పుకోవట్లేదు. ఆస్తి కోసమే వాణి ఈ డ్రామా ఆడుతోందని, శ్రీనివాస్ ని రకరకాలుగా ఇబ్బందులు పెడుతోందని మాదిరి అంటున్నారు. ఇక తనపై వస్తున్న అసత్య ఆరోపణలను తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించానని ఆమె అంటున్నారు. ఇక అటు వాణి మాత్రం టెక్కలిలోని శ్రీనివాస్ ఇంటి బయట ఉండి ధర్నా చేస్తున్నారు. ఇంట్లోకి అనుమతించే వరకు కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు. ఇక వాణి తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, దానివల్ల తనతో పాటు తన పిల్లలపైన కూడా ట్రోల్స్ వస్తున్నాయంటూ తను తట్టుకోలేకపోతున్నానంటూ మాదిరి చెప్తున్నారు. ఇలా ఈ అంశం మలుపులు తిరుగుతోంది. రోజు దీనిపై మీడియాలో సోషల్ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇటు మాదిరి అటు వాణి దువ్వాడ శ్రీనివాస్ అందరిపైన కూడా కేసులు నమోదయ్యాయి. అన్ని కోణాల్లో పరిశీలిస్తున్న పోలీసులు లా ప్రకారమే ముందుకు వెళ్తామని చెప్తున్నారు.